బైబుల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help on the way, oh, the best book to read is the Bible. అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని, ఉదయకాల సమయాన్ని మనకి అనుగ్రహించుకుంటూ వచ్చాడు. అందుని కొరకే దేవుడిని ఆరాధించడానికి కొరకు బైబిల్లో ఒక మంచి మాటని చదువుదాం. నాతో కలిసి రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథము 19వ అధ్యాయం. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. యోబు చెప్తున్న మాటలు ఇవి. ఏ పరిస్థితుల్లో చెప్పగలిగాడు అనంటే, యోబు తన యొక్క ఆస్తి, తనకుండిన పిల్లలు, చివరికి తన శరీరము 3 విధాలుగా దాడి చేశాడు సైతానుడు యోబు మీద. 1 తన ఆస్తి మీద, 2 తన పిల్లల మీద, 3 తన యొక్క శరీరము మీద. 3 కదా, 3 కూడా సైతానుడు దాడి చేశాడు. ఆస్తి, పిల్లలు, శరీరము, ఈ 3 నష్టము కలిగాయి. శరీరము ఎంత ఇటువంటి పరిస్థితికి వచ్చిందనంటే, చిల్లు పెంకు తీసుకొని ఆ చిల్లు పెంకు ద్వారా తన శరీరాన్ని గోక్కుంటూ ఉన్నాడు. అంటే అంత బలహీనమైన పరిస్థితుల్లోనికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో యోబు తాను దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధన చేయటానికి కొరకై, తనకు తాను దైవ సన్నిధిలో బలపరుచుకోవడానికి కొరకై ఈ మాటలు పలుకుతున్నాడు. యోబు గ్రంథంలో 19వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడు. అబ్బా, ఏం మాట పలికాడంటే, సజీవుడు, నాను ఆరాధిస్తున్న దేవుడు, నేను స్తుతిస్తున్న దేవుడు, నేను కొనియాడుతున్న దేవుడు, నేను మహింపరుస్తున్న దేవుడు, నేను కీర్తిస్తున్న దేవుడు, నేను పాటలు పాడుతున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, ఆయన సజీవుడు. ఆయన ఎటువంటి వాడు? సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. లోకాసు వార్త, దేవుని యొక్క మాటలని చదువుదాం. లోకాసు వార్త నా విమోచకుడు సజీవుడు అని యోబు చెప్తే, లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనము, 24వ అధ్యాయము 5వ వచనము. వారు భయపడి ముఖములను నేల మోపుకొని ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరు ఎక్కడెతుకుతున్నారు? మృతులలో. అబ్బా, ఏం మాట రాశాడు! నా విమోచకుడు సజీవుడు అని యోబంటే, అంటున్నాడు లోకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనంలో, సజీవుడైన వానిని మీరు ఎక్కడెతుకుతున్నారు? మృతులలో వెతుకుచూ ఉన్నారు. నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన తలపైన ముండ్ల కిరీటం కొట్టారు, ఆయన చేతులపైన మేకులు కొట్టారు, ఆయన కాళ్ళపైన రేకు కొట్టారు, ఆయన వీపున 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన యొక్క ప్రక్కన బల్లిపొడి పొడిచారు. ఆయన శరీరం నుండి మానవుని యొక్క అవిధేయత కొరకై, దోషము కొరకై, అతిక్రమము కొరకై, పాపము కొరకై నిలువెల్ల రక్తము కార్చుకుంటూ వచ్చాడు. సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు, సజీవుడిగా లేచాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే, తిరిగి లేచిన దాంట్లో రిజరెక్షన్ ఆఫ్ గాడ్ అని రాయబడి ఉంది.
అంటే తిరిగి లేచిన దేవుడు అని. ఆయన తిరిగి లేచినట్టి వాడు. మరణము ఆయనను ఆపు చేయలేదు. రోమీల యొక్క ఆ యొక్క సంఖ్యలు ఆయనని ఆపలేకపోయాయి. మరణం ఆయన బంధించలేకపోయింది. అందుకు యోబు అన్నాడు, నేను ఎరుగుదును, నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు బాగా తెలుసు, ఆయన ఎవరో నాకు బాగా తెలుసు. కీర్తనాకాడని దావీదు అంటాడు, 34వ కీర్తన 8వ వచనం అనుకుంటున్నాను, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. నాకు తెలుసు, నా దేవుడి కొరకు నాకు బాగా తెలుసు. ఆయన ఆరాధిస్తున్న నా దేవుడు, నేను పూజిస్తున్న నా దేవుడు, నేను కొనియాడుతున్న నా దేవుడు ఎవరు అని మీరు ప్రశ్నిస్తే, ఆయన మరణము నుండి తిరిగి 3వ దినాన లేచినట్టి వాడు, మరణపు యొక్క ముళ్ళును విరిచినట్టి వాడు, మరణపు యొక్క బలాన్ని ఆయన కొట్టివేసినట్టి వాడు. మరణం అనేది ఆయన ఆపు చేయలేకపోయింది. ఆయన సజీవుడు. సజీవుడైన ఆ దేవుడిని ఎవరు ఆరాధన చేయాలి? యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము. సజీవులు సజీవులే కదా. ఎవరు ఆరాధన చేయగలుగుతారు ఆ దేవుడిని అంటే, ఎవరైతే సజీవంగా ఉంటారో వారు మాత్రమే దేవుడిని ఏడు చేయగలరు, ఆరాధన చేయగలరు. ఈ దినము మనము ఇంకా సజీవంగా ఉన్నాము అని అంటే ఆయన మహాప్రేమ, కనికరము, దయ, ఆయన వాత్సల్యత. అందుకు ఆయన అంటున్నాడు, సజీవులు సజీవులే కదా నిన్నేటి చేయగలరు, స్తుతిస్తారు, ఆరాధన చేయగలరు. ఇంతవరకు దేవుడు కాచినందుకు దేవుని ఏటి చేయాలా? స్తుతించాలి, ఆరాధన చేయాలా. భక్తుడు అన్నాడు, ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా, ఇంతవరకు కాచినందుకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా, అమ్మ వల్ల నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, నాన్న వల్లే నన్ను పోషించినందుకు వందనాలయ్యా, నాన్న వల్లే నన్ను పోషించినందుకు వందనాలయ్యా, వందనాలే వందనాలే వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా, యేసురాజన్న యేసురాజా నీకే వందనాలయ్యా, వందనాలే వందనాలే వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా. చాలు దేవా, ఇంతవరకు నీవు నన్ను కాచి కాపాడావు, సజీవుడిగా ఉంచావు, నా ఆయుష్కాలాన్ని పెంచావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, తినుటకు ఆహారము, కట్టుకున్నట్టుకు వస్త్రం, ఉండుటకు నివాసము, శరీరమునకు బలమును, శక్తినిచ్చావు. అందుకు యోబు అంటున్నాడు, శరీరము చివుకుపోయినా, ఆస్తి నష్టగిలినా, బిడ్డలు పోయినా, చెప్తున్న మాట ఏంటంటే నా విమోచకుడు సజీవుడు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 1, ఆయన సజీవుడు. 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా నా విమోచకుడు. ఎవరి విమోచకుడు? వారి యొక్క విమోచకుడు. ఆయన రాజు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన సజీవుడే కాదు,
నా విమోచకుడు ఎవరంటే మై కింగ్, ఆయన నాకు రాజు. ఆయన నాకెవరు? రాజు, సామాన్యుడు కాదు. దావీదు కీర్తన భాగాలు రాస్తా అంటాడు, రాజువైన నా దేవా నేను నిన్ను స్తుతించుదును, నిన్ను సన్నుతించుదును, నిన్ను ఆరాధన చేస్తాను, నీ నామాన్ని మయంపరుస్తాను. ఆయన నాకు రాజు, ఆయన రాజార్కము కింద నేను బ్రతుకుతూ ఉన్నాను, నేను చలిస్తూ ఉన్నాను. ఆయన నా పైన సమస్తము, ఆయనే నాకు అధికారి. నా పై అధికారి ఎవరంటే ఆయనే. అందుకంటాడు ఆయన నా రాజు అంటాడు కీర్తన భాగంలో. ఆయన నా బలము, నా దేవుడు. 18వ కీర్తనలోని వ్యక్తిగతమైన ఆరాధనలో ఇన్ని మాటలు చెప్తాడంటే కీర్తన రాసిన గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన నా బలము, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా రక్షణ శృంగము, నా కీడము, నా దేవుడు. అబ్బా, ఎంత పర్సనల్గా తీసుకున్న మాటలు, ఆరాధన చేయడానికే ఆయన ఉపయోగించిన మాటలు. నా విమోచకుడు అంటున్నాడు యోబు. ఎవరికి విమోచకుడు అంటే నాకు, నా పాపము నుండి, నా శాపము నుండి, నా అపరాధము నుండి, నా అవిధేయత నుండి, నా దోషము నుండి, నాశనమైపోయిన నా బ్రతుకు నుండి, శివికిపోయిన నా శరీరము నుండి ఆయన ఒకరోజు నన్ను విమోచిస్తాడు. ఆయన విమోచకుడు. అంతేకాదు, ఈయన అంటున్నాడు యెషయా గ్రంథకర్త, ఆయన నాకు ఏమంటున్నాడు? నా రాజు అయిన దేవా. ఏం మంచి మాటలు పలికాడు. నా విమోచకుడు వారికి ఏమై ఉన్నాడు? వారు సైన్యములకు అధిపతియగు నా రాజు అన్నాడు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం 78వ అధ్యాయము, కీర్తన రాసిన గ్రంథము 78వ అధ్యాయము, 78వ అధ్యాయం 35వ వచనము, 78వ అధ్యాయము కీర్తన. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు. మహోన్నతుడైన దేవుడు ఎవరట? విమోచకుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు 1 సజీవుడు, 2 ఆయన రాజు అయిన విమోచకుడు, 3 మహోన్నతుడైన విమోచకుడు. సామాన్యుడు కాదు ఆయన. ఎటువంటి వాడట? మహోన్నతుడైన విమోచకుడు. ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆయనను దేవుని మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసించదునబ్బా. ఎంత మంచి దేవుడు! మహోన్నతుడైన ఆ దేవుడు మానవులమైన మన కొరకై, నీచమైన పాపమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న మన కొరకై ఆ మహోన్నతమైన తన స్థానాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి దిగి వచ్చాడు. పిలుపు అదే చెప్తాడు. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపి అయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకొనని భాగ్యము ఎంచుకొనలేదు. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు! మహోన్నతుడై ఉండి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఏడ్చేసుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు తను తాను రిక్తుడైపోయాడు మన కొరకాయ, మన అవిధేయత కొరకాయ, మన దోషము కొరకాయ, మన పాపము కొరకాయ, మన అపరాధము కొరకాయ, మన అతిక్రమము కొరకై తన్ను తాను రిక్తుడైపోయాడు. ఎంత రిక్తుడైపోయాడు అంటే 8వ వచనం అంటాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆ విధేయత చూపిన వాడే తన్ను తాను ఏమైపోయాడు? తగ్గించుకున్నాడు. అబ్బా, ఎంత గొప్ప సంగతి! మహోన్నతుడైన దేవుడు మన కొరకు తగ్గించుకోవలసి వచ్చింది. మహోన్నతుడు నా విమోచకుడు. ఎవరు? మహోన్నతుడైన నా విమోచకుడు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడైపోయాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. యెషయా గ్రంథకర్త అంటాడు 53వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము నుండి, ఆయన స్వరూపమును సొగసును
కోల్పోయాడు. ఆయన స్వరూపమైనను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏం లేదట, చూపు లేదు. ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నా, అతడు తుణీకరింపబడి వాడాయను, అతడు బాధనందు వాడాయను, అతడు విసర్జింపబడి వాడాయను, అతడు వ్యసనాకాంతుడుగా ఎంత భయంకరమైన విషయాలు. మన అవిధేయత కొరకాయ, మన దోషం కొరకాయ మహోన్నతుడైన ఆ దేవుడు కిందకి దిగి వచ్చాడు. మానవ రూపాన్ని దాల్చుకుంటూ వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకుంటూ వచ్చాడు. తన్ను తాను రిక్తుడైపోయాడు. తన్ను తాను ఏమైపోయాడు, తగ్గించుకున్నాడు. ఒకటి యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, అందుకు ఆయన నేను స్తుతించుకుంటూ ఉండలేను, ఆరాధించుకుంటూ ఉండలేను, గణపరచుకుంటూ ఉండలేను, మయంపరచుకుంటూ ఉండలేను. రెండు మళ్ళీ ఏమి చెప్పాడనంటే, ఆయన నా రాజు, నా విమోచకుడు నా రాజు, ఆయన నాపై ఆయన అధికారి అన్నాడు. మూడు, ఆయన నాకు మహోన్నతుడైన విమోచకుడు, సామాన్యమైన విమోచకుడు కాదు. ఆయన నా కొరకు రిక్తుడైపోయాడు, దరిద్రుడైపోయాడు, దీనుడైపోయాడు, తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, బాలసుబ్రహ్మణ్యం పాట రాస్తూ ఆ పాట పాడుతూ ఆ పాటలో ఒక మంచి చరణాన్ని రాశాడు. ఏమన్నాడంటే, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఎంత దీనమైపోయాడంటే ఆ చరణంలో అంటాడు, చల్లగాలిలో ఏట్లేదు, చాటు లేక నలుమూలలా నిన్ను కొట్టినయ్యా. ఎంత మంచి చరణాన్ని రాశాడంటే, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా నిన్ను కొట్టనయ్యా. అంత దీనత్వం ధరించవలసి వచ్చింది మానవుని కొరకాయ, మానవ అవిధేయత కొరకాయ, మానవుని యొక్క దోషము కొరకాయ, మానవుని యొక్క పాపము కొరకాయ ఆయన ఎంత తగ్గించుకోవాల్సి వచ్చిందనంటే, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి దేవదూతల ద్వారా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ దేవుడై ఉండి, స్తుతులపై ఆసీనుడై ఉండి కూడా దేవునితో కూడా సమానంగా ఉండిన ఆ భాగ్యాన్ని ఆయన మన కొరకు విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన ఏమొచ్చాడంటే, మానవుని యొక్క స్వరూపము ధరించవలసి వచ్చింది, దాసుని స్వరూపము ధరించవలసి వచ్చింది, రిక్తుడుగా రావలసి వచ్చింది. ఎవరి కొరకు? మన కొరకే. అందుకు ఆయన అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నన్ను విమోచించిన దేవుడు మహోన్నతుడైన విమోచకుడు అని చదివాం. ఎనిమిది 3 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14 వచనం చదువునాను. 41 అధ్యాయము 14 వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేస్తున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలులు పరిశుద్ధ దేవుడు. నీ విమోచకుడు పరిశుద్ధుడు. నిన్ను విమోచించిన విమోచకుడు, నిన్ను పాపము నుండి శాపము నుండి విమోచించినట్టు వాడు పరిశుద్ధుడు. ఆయన ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. ఆ సంగతి మనం గ్రహించాల. పాపములో ఉన్న మనల్ని తన పరిశుద్ధతలోనికి తీసుకురావాలని పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపం ఎరగని ఆయన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. నీతి యగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు.
పాపమెరుగని ఆయన, అబ్బా అందుకని అంటున్నాడు పరిశుద్ధుడు, పాపమెరుగని విమోచకుడు, పరిశుద్ధుడైన విమోచకుడు మన కొరకు ఏమి చేయబడ్డంటే పాపముగా చేయబడ్డాడు. ఎలాగ చేయబడ్డాడు? పాపమెరుగు చేయబడ్డాడు. పాపమెరుగని మన ప్రభువు, ఏ పాపము లేనంటి వాడు. అందుకు పిలాతు అన్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ దోషము లేదు. ఎంత గొప్ప సంగతి. యోధా అంటాడు, నిరాపరాధిని నేను అప్పగించి తిని అంటాడు. ఎంత గొప్ప సంగతి. కైపా అన్నాడు, ఈయన దేవుని యొక్క కుమారుడు అన్నాడు. పేతురు అన్నాడు, సజీవుడు అయిన దేవుని యొక్క కుమారుడు అని చెప్పాడు. కారణం ఆయనలో ఏ పాపము లేనే లేదు. ఆయన నడకలో, ఆయన చూపులో, ఆయన తలంపులో, ఆయన పెరిగిన దాంట్లో. అందుకు ఆయన అంటున్నాడు, పాపమెరుగని ఆయన మన కొరకు ఏమి చేయబడ్డాడు? పాపముగా ఎంచబడ్డాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఎటువంటి విమోచకుడు అని చదివా? పరిశుద్ధుడైన విమోచకుడు. ఏ విమోచకుడట? పరిశుద్ధుడైన విమోచకుడు. 1 సజీవుడు, 2 రాజైన విమోచకుడు, 3 మహోన్నతుడైన విమోచకుడు, 4 పరిశుద్ధుడైన విమోచకుడు, 5 దేవుని మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 26వ వచనం చదువునాను. 49వ అధ్యాయము. యెహోవానైన నేను, యాకోబు బలవంతుడు, నీ విమోచకుడు ఎటువంటి వాడట? బలవంతుడు. అబ్బా ఎంత గొప్ప సంగతి. ఆయన బలము దగ్గర మరణపు యొక్క బలము ఆపలేకపోయింది. ఆయన బలము దగ్గర, ఆయన బలము దగ్గర మరణపు యొక్క బలము చాలలే. పౌలు అదే అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచినట్టు వాడు. అందుకని అంటాడు ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడు అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చదువుతానా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము, నేను మొదటివాడును కడపటివాడును, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు, ఇదిగో మృతుడునైతిని కానీ యుగ యుగాలు ఏమయ్యాను? సజీవుడిగా ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళపు లోకపు యొక్కయు నా స్వాధీనములో. అబ్బాయి ఎంత గొప్ప సంగతి. మరణము ఆయనను ఆపు చేయలేకపోయింది, పాతాళము ఆయన్ను బంధించలేకపోయింది. అందుకు ఆయన అంటున్నాడు, నన్ను విమోచించిన విమోచకుడు ఎటువంటి వాడంటే బలవంతుడు. ఎటువంటి వాడు? బలవంతుడు. బలహీనుడు కాదు. ఆయన ఎటువంటి వాడు? బలవంతుడు. నన్ను పరిశుద్ధపరిచిన దేవుడు, నన్ను ఆలయానికి తీసుకొచ్చిన దేవుడు, నన్ను తన రక్తము ద్వారా కడిగిన దేవుడు ఎటువంటి వాడంటే బలవంతుడు. ఎన్ని విషయాలు చదివా? ఇప్పుడు 5, 6 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. 60వ అధ్యాయము. యెహోవా నగు నేను నీ రక్షకుడనియు బహు పరక్రమ గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడును. ఎటువంటి వాడట? బహు పరక్రమ గల విమోచకుడు. సామాన్యమైనటువంటి వాడు కాదు. ఎటువంటి వాడు అంటున్నాడు? నిన్ను విమోచించిన విమోచకుని ఎటువంటి వాడంటే పరక్రమం కలిగినట్టి వాడు. ఎటువంటి వాడును? పరక్రమవంతుడును. ఆయన ఎంత పరక్రమం కలిగినట్టు వాడు అని అంటే, ఫరో యొక్క రథములన్నిటినీ, శానలన్నిటినీ కూడా సముద్రములోనే ఆయన ఏం చేశాడు? ముంచి వేసాడు. ఆయన పరక్రమం దగ్గర ఐగుప్తు యొక్క పరక్రమం పనికొచ్చిందా? పనికిరాలే. ఆయన ఎంత పరక్రమం కలిగినట్టు వాడంటే, ఎరుకో గోడలన్నిటినీ ఒకేసారి ఏడ్ చేశాడు, అంతే కూల్చేశాడు. ఆయన ఎంత పరక్రమం కలిగినట్టు వాడనంటే, ఎర్ర సముద్రాన్ని ఎండిపోజింపజేశాడు. అబ్బా ఎంత గొప్ప సంగతి. ఆయన పరక్రమమును గురించి ఇలాగా ఆలోచన చేస్తే
ఆయన అన్నాడు, ఓరకనే నిలిచి చూడండి, నా పరాక్రమం ఏంటో మీకు నేను, నా బలమేటో మీకు చూపెడతా. ఎంత పరాక్రమం ఆయన పరాక్రమం ఎదుటి ఎవరైనా బలమైన వాళ్ళు మన వెనకత్తలు ఉన్నారనుకో, తగాదికి మనం వెనకం చేస్తామేటి? ఎందుకేమో వెనకత్తల ఎవరు ఉన్నారు? పరాక్రమం కలిగినట్టు ఉన్నాడు. రారైతే నీ సంగతి ఏటో తెలుసుకుందామని అంటాడు. ఆవిడ సైడ్ తప్పాడు అనుకో, ఇల్లుడి మీద పడినే ఏమన్నే అన్న. ఇప్పుడు మన వెనకత్తలు ఎవరున్నారు? మన ముందు మన వెనకత్తలు ఎవరున్నారు? పరాక్రమం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పరాక్రమం చేత, ఆయన మహాకృప చేత, ఆయన దయ చేత పాతాళము ఆయనను ఆపు చేయలేకపోయింది, మరణం ఆయన ఏడ్ చేయలేకపోయింది, బంధించలేకపోయింది. అందుకు ఈ సంగతులన్నీ యోబు గుర్తెరిగి అన్నాడు, నా శరీరం చివుకుపోయినా పర్వాలే, నా ఆస్తి నష్టమైపోయినా పర్వాలే, నా పిల్లలు లేకపోయినా పర్వాలే. ఏమని ఆరాధన చేసాడట? 1వ అధ్యాయము 21వ వచనం చదువు నాన్న. యెహోవా వచ్చి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమును కేటు కలుగును. అబ్బా, ఏమి ఆరాధన! అన్నీ పోయినప్పుడు ఆరాధన చేస్తున్నాడు, అన్నీ ఉన్నప్పుడు కాదు. మన ఆరాధన ఎలాగుంటుంది? సారోను పాస్ అయితే కృతజ్ఞత కూడిక, డేవిడ్ గడికి ఉద్యోగం వస్తే థ్యాంక్స్ గివింగ్, అల్లాడికి ఇంకేదైనా వస్తే అందరూ వచ్చేయండి సంఘమంతటికి. ఏమి దరిద్రగొట్టు ఆలోచనలు ఉంటాయో! వీళ్ళు పోతే ఏ కృతజ్ఞత కూడిక లేదు. చూడు, బైబిల్లో ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితానికి శరీరానికి వ్యత్యాసం చేసుకుంటూ ఉండాలి. అన్నీ కలిగితే ఏడ్ చేస్తాము? స్తుతించింది మరెందుకు దేవుడు బ్రదరు అనుకోకుండా ఎటువంటి మేలు చేసాడంటే నిజంగా గొప్ప అద్భుతం. అవును, ఆయన పేరే అద్భుతకరుడు. అది జరగకపోయిందనుకో అప్పుడు ఏటంటాము? ఏటో కానీ బ్రదరు, దేవుడికి నా మీద దయ లేదు కాల, కనికరం లేదు కాల. అలాగైతే యోబు ఎన్ని మాటలు అనుకోవాలా? మన కష్టాలు వచ్చి అనుకో, మన శత్రువు ఏమనుకుంటారు? డేవిడ్ దానికి అలాగే జరగాలి, గొప్ప గీర. ఆయన నీతిమంతుడు కాల, అందుకని ఆయనకు చూసావా ఎటువంటి వచ్చాయో అంట. బైబిల్ ఏంటి చెప్పేది? నీతిమంతుని కలుగు శ్రమలో అనేక. ఆ వాక్యం అప్పుడు గుర్తు రాదు, ఏదో చేసి ఉంటాడు, అందుకనే దేవుడు కొట్టించాడు, అందుకే ఇరిచాడు, కాలు ఇరిచాడు. అందుకనే ఇప్పుడు మరి పరిచర్యకి ఎటు వెళ్ళాడు, చొట్టకి ఇంటికాడా ఉండ. తప్పు. యోబు జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఆస్తులన్నీ పోతున్న దేవుణ్ణి ఏడ్ చేస్తున్నాడు. ప్రైజింగ్ అండ్ వర్షిప్, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, మానలేదు. ఇవన్నీ నువ్వు ఇచ్చినవే, నువ్వు తిరిగి తీసుకున్నా. దేవా, ఎంత మంచి దేవుడు, నీకు స్తోత్రము నాయన. అలాగైతే హబక్కూకు అంటాడు, 3వ అధ్యాయము చదివమ్మా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం ఎక్కడుంది గ్రంథం? పాత నిబంధనలోని హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17 వచనము. సాలల పశువులు లేకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. అబ్బా, ఏమి వర్షిప్ అండి, ఏమి ఆరాధన! వేటి లేకపోయినా పర్వాలేదు, మందిరం ఖాళీగా ఉన్నా పర్లేదు, నేను ఒక్కడనే దేవుడిని ఆరాధన చేస్తాను. అర్థమవుతుందా? సాలలో నెవులు లేకపోయినా దేవానికి స్తోత్రం, నేను ఇన్ని సార్లు ఇచ్చావు. ఏ సాలలోనే ఒక గొడ్డు లేదని ఎవరైనా అన్నారు, లేకపోయినా దేవా నీకు ఎంత మంచి దేవుడు అని. సాల నిండా పశువులు ఉంటే ఏటి చేస్తాము? ఏమి దేవుడు అండి, యేసుప్రభుని నమ్ముకుంటా తిన్న పశువులు ఇచ్చాడు సాక్ష్యం ఇచ్చేస్తావా? అర్థమవుతుంది? ఏమి లేకపోయినా స్తోత్రం, ఏదో నా ఏడలో నీకు ఒక ప్రణాళిక ఉంటా. సింగనాపురంలో నేను 2010వ సంవత్సరం నవంబరు 8వ తారీఖున పరిచర్య ప్రారంభించాను. నేను, నా భార్య, నా పిల్లలు. మేమే ఏం లేదు, ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మన పరిచర్య ఎప్పుడు అంతే, ఇల్లు అద్దెకు తీసుకున్నాం, ఆరాధన చేశాము, మళ్ళీ ప్రార్థన దినమప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. అలాగే అక్కడ కంజూరు కొట్టుకుంటూ అలాగే పాడుతున్నాం. ఈ పాటల ద్వారా ఆ ఇంటికి కలిగినట్టు ముందు యేసునందు ఏటి చేశారంటే విశ్వాసము ఉంచారు.
వాళ్ళందరూ మేము నమ్ముతాం నాయన అని. మంచి పని చేశారు రెండు అని. ఆయన వెళ్ళాడు, ఇంకొక ఇద్దరిని పట్టుకొని వచ్చాడు. అబ్బాయి ఎంత గొప్ప సంగతి, దేవానికి స్తోత్రం. ఈ ఇద్దరు వచ్చారు కదా, ఆమె వెళ్ళింది 21 మందిని తీసుకొని వచ్చింది ఒకేసారి. ఆమె మరి ఏటు చెప్పింది ఏటో కానీ 21 మందిని తీసుకొని వచ్చింది. అప్పుడు ఈ పరిచర్య నా కుటుంబంతోటే ప్రారంభమైంది. సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినాను యెహోవా యందు నేనేటి చేస్తాను అంతే. దేవుని స్తుతించడం మాన్ను, ఆరాధన చేయడము మాన్ను, ఆయన కీర్తించడము మాన్ను. యోబు శరీరమేకం చివికిపోయినా ఒక మాట చెప్తున్నాడు, నన్ను విమోచించిన విమోచకుడు, నా అపరాధము నుండి, నా పాపము నుండి, నా శాపము నుండి, నా అవిధేయత నుండి, నా దోషము నుండి నన్ను శుద్ధి చేసిన, నన్ను కడిగిన, నన్ను పరిశుద్ధపరిచిన ఆ దేవుడు సజీవుడు. ఆయన నేను ఆరాధించుకుంటా ఉండలేను. బైబిల్ ఏమని చెప్పిందనంటే, యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనము, 51వ అధ్యాయం 11. యెహోవా విమోచించిన వారు సంగీత గానముతో సియోనుకు తిరిగి వచ్చుదురు, నిత్య సంతోషము వారు తలల మీద ఉండెను, వారి సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖము నిట్టోర్పు తొలగిపోవునబ్బా. యెహోవా చేత విమోచింపబడినట్టు వారు ఏం చేస్తారట, సంగీత నాదముతో ఎక్కడికి వస్తారు, వాళ్ళే దేవుని మందిరానికి వస్తారు. విమోచింపబడలేనంటే వాళ్ళకి ఈ సంగతులు తెలియదు. విమోచింపబడినంటే వాళ్ళకి ఏంటంటే దేవుని మందిరం ఆతురత, అయ్యో నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని. కోరహ కుమారులు 84వ కీర్తనలో అదే అన్నారు కదా, దేవా నీ ఆవరణము ఎప్పుడు చూడవలనని ఆనందముతో నా ప్రాణం ఏడు చేస్తుంది, కేకలు వేస్తుంది, ఆశతో నా ప్రాణం ఎదురు చూస్తుంది. దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళుదునా, ఆయన మందిరాన్ని నేను ఎప్పుడు చూచిదునా, ఆయన ఎప్పుడు నేను కనపరుచుదునా. వాళ్ళు అన్నారు ఆ కీర్తన భాగంలో, రాజు అయిన నా దేవా. అబ్బా ఏమి ఆరాధనలోని ఎవరట, రాజు అయినా నా దేవా. ఆరాధన అనగానే మనకెలాగ ఉంటుంది, ఎప్పుడు 11:30 అవుతుంది అప్పుడు నేను వెళ్ళిపోదును అన్నట్లు ఉంటుంది. అప్పుడు వచ్చి అంటావు రాజు అయిన నా దేవా అంటే ఆయన ఏమంటాడు, నేను ఎలాగో రాజునిగా నీతాల సంగతి ఏంటి చెప్పు, నా బిడ్డవేనా అని. కాబట్టి ఇది ఏకం ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువు నేర్చేయాలి, ఆరాధన చేయాలి. పరిస్థితులు అననుకూలమైన స్థితిలో దేవుడిని ఆరాధన చేయాలి. అన్నీ అనుకూలం అయిపోతుంటేనే వరుసన థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు పెట్టేస్తామా? అన్ని అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని నేర్చేయాలి, ఆరాధన చేయాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని స్తుతించాలి, ఆయన నామాన్ని మహింపరచాలి, ఇచ్చించాలి. అందుకు సియోనుకు విమోచింపబడినట్టు వారు సియోనుకు వచ్చి దేవుని స్తుతిస్తారు, సంగీత నాదముతో ఆయన్ని గణపరుస్తారు. 107వ కీర్తన 2వ వచనంలో దావీదు పలికిన మాటలు చదువుతున్నాను. 107వ కీర్తన 2వ వచనము, యెహోవా విమోచించినట్టు వారు, ఎవరు విమోచించినట్టు వారట, యెహోవా చేత విమోచింపబడినట్టు వారు ఏ మాట పలుకుతారు, పై వచనము, యెహోవా దయాళుడు. అబ్బా ఎంత మంచి మాటలు. ఎవరు ఆరాధన చేస్తారు, యెహోవా చేత విమోచింపబడినట్టు వారు. దేవుడు మనల్ని విమోచించడానికి కొరకై సృష్టికర్త, జగద్రక్షకుడు, దేవాతి దేవుడు ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు, నరుడుగా వచ్చాడు. ఆయన తను తగ్గించుకున్నాడు, శిలువ మరణము పొందినంత వాడిగా తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తన పరిశుద్ధమైన శరీరాన్ని మన కొరకు బలిగా అప్పగించుకున్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. సజీవుడైన వాణిని ఎక్కడ ఎత్తకూడదు, మృతులలో ఎత్తకూడదు. ఎవరు ఈ మాటని, సజీవుడైన వాణిని ఎవరు ఈ మాటని పట్టుకొని దేవుడిని ఆరాధన చేస్తారంటే, ఎవరైతే ఆయన రక్తము చేత విమోచింపబడ్డారో వారు సంగీత నాదముతో దేవుని స్తుతిస్తారు. ఆ విమోచింపబడినట్టు వారు దేవునికి ఏం చేస్తారట, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు. ఎంత గొప్ప సంగతి. అందుకు యోబు అన్నారు, 1 నా విమోచకుడు సజీవుడు అని చదివాం, 2 ఆయన రాజు, నా విమోచకుడు రాజు అని చదివాం, 3
ఆయన మహోన్నతుడు నా విమోచకుడు అని చదివాం. 4, ఆయన పరిశుద్ధ దేవుడు అని చదివాం. 5, ఆయన బలవంతుడని చదివాం. 6, ఆయన బహు పరాక్రమం కలిగినటువంటి వాడు అని చదివాము. ఎంత గొప్ప సంగతి. అంతేకాదు 7, ఆయన మనల్ని ఏం చేశాడనంటే మన ప్రతి అపరాధము నుండి విమోచించుకుంటూ మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడట? సియోనుకు తిరిగి తీసుకుని వచ్చాడు. అదే చదివాం యెషయా గ్రంథం 51:11 ఆయన మనల్ని విడిపించడమే కాదు, సియోన్లోనికి మనల్ని సజీవంగా ఏడ్ చేసుకుంటూ వచ్చాడు, తిరిగి తీసుకొని వచ్చాడు. విమోచింపబడినట్టు మనము ఈ మాటల ద్వారా దేవుని ఏడ్ చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నీవు పరిశుద్ధుడువు, నేను అపరిశుద్ధుడిగా బ్రతుకుతున్నప్పుడు నా కొరకు నువ్వు కలువరి సిలువలో నీ రక్తాన్ని కార్చి, నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతుడిగా, ఏ పాపం ఎరగని నీవు నా కొరకు పాపిగా ఎంచబడ్డావు, సిలువలో మరణించావు, నువ్వు కార్చిన విలువైన రక్తము ద్వారా నీ బిడ్డగా నన్ను చేసావు, నిన్ను ఆరాధన చేయటానికి కొరకై నన్ను విమోచించుకుంటూ వచ్చావు. నన్ను విమోచించిన నీవు ఎటువంటి వాడవో ఈ ఉదయకాల సమయంలో నాకు నువ్వు బయలుపరిచిన నీ మాటలు బట్టి నీకు వందనాలు అని చెప్పి ప్రభువు నేర్చేద్దాం, ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.